ఐదేళ్ల కాలంలో రికార్డు స్థాయిలో ఎంఎస్ఎంఈల ఏర్పాటు, బెస్ట్ ప్రాక్టీసులని కీర్తించిన నీతి ఆయోగ్, ప్రతి జిల్లాకు 2 చొప్పున క్లస్టర్లు, సత్వర వివాదాల పరిష్కారానికి 4 ప్రాంతీయ ఫెసిలిటేషన్ సెంటర్లు, కొప్పర్తిలో 250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్, కోవిడ్ సమయంలో రీస్టార్ట్ పేరుతో చేయూత, ఏపీ ఎంఎస్ఎం E1 పేరుతో ప్రత్యేక పోర్టల్, 118 కోట్లతో ర్యాంప్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం, ఇందుకోసం ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 7 లక్షలు దాటిన ఎంఎస్ఎంఈలు అంటూ గత ప్రభుత్వం దిగిపోయినాటికి రాష్ట్ర ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530. ఈ ఏడాది ఆగస్టు ముగిసేనాటికి వాటి సంఖ్య ఏకంగా 7,72,802. కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు ఇవి. ఈ 4.5 ఏళ్లలో కొత్తగా 15 లక్షలకు పైగా ఉపాధి లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతి నెల సగటున కొత్తగా 11,379 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైతే ఈ ఒక్క ఏడాదిలోనే 19,476కి చేరింది. కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్ఎంఈ రంగం పునరుజ్జీవం పొందింది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన 1,588 కోట్లను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. 2,087 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే